అట్టా చూస్తారేంటి? రేపు పొద్దున్న ఇప్పుడు షాపింగ్లకి సినిమాలకి దేక్కుంటా తిరిగితే దరిద్రంగా ఉండదు. కాళ్ళకి జోళ్ళు కూడా వేసుకోలేరు. గూళ్ళు దగ్గర నుంచి గోళ్ళు దాకా, కాలివేళ్ల దగ్గర నుంచి కళ్ళ దాకా, పొట్లో పేగుల దగ్గర నుంచి నోట్లో నాలుగు దాకా నరాల్లో సత్తువ చచ్చిపోయి, రక్తంలో కణాలు పుచ్చిపోయి, ఇంచులుగా చర్మం ఊడిపోయి, చుంచులు కొరకడానికి కూడా సిరాకు పడేంత చండాలంగా, పురుగులు పట్టడానికి కూడా పనికిరానంత దరిద్రంగా అయిపోయి కవర్లో చుట్టి కాట్లు కట్టేస్తారు. ఎంత డేంజర్ వైరస్ కొంపలో చచ్చిందని కిచెన్ లో దూరం ముందు చెప్పొద్దు. దూరిపోయే ముందు ఎవరి కొంపలో వేసి వచ్చిందో ఆలోచించద్దు. సొసైటీలో సీప్ అయిపోతామని సీక్రెట్ గా దాచిన శంకరీలు కుప్పు గంతులు వేసుకుంటూ వచ్చి దాని చేతిలో కప్పు లాగేసుకున్నారు మీరు. ఈ పాటికి స్పర్శ వైరస్ ఒళ్ళంతా పాకేసే ఉంటది. సొల్యూషన్ ఏంటి? సొల్యూషన్ లో స్నానం చేయడమే, లేదంటే ముక్కులో దూది ముఖం మీద పెరక తలతేర దీపం పోతారు పాపం. పోను ఇక సత్తే ఇటే ప్రాను అసలు రాకండి. మీ అమ్మ కాల్కి ఇది కౌంటర్ కదా. స్పర్శ డిటాచ్. ఇప్పుడు నువ్వు మరి అంతలా రొద్దుగా మళ్ళీ ఏదైనా కొత్తది వస్తుంది. ఆ మమత మై కట్టుకుని కాలు ఎంత టమకేస్తుంది. కాలు ఎట్టద్దు కాలిపోద్దన్న. ఇప్పుడు కవర్లు వేసుకుని తిరగండి. అయినా ఈ రోగం వల్ల మనకు ఒక ఉపయోగం జరిగింది. ఏ ఈ వంకెట్టుకుని ఓ వారం ఆఫీస్ ఎగ్గొట్టేస్తావా? ఏదో పొగ్గొట్ట ముఖం వేసుకుని నీకు అన్ని ఎగ్గొట్టి ఐడియాలో వస్తాయి. మరి అంత దిగ్గొట్టేసిన ఉపయోగం ఏంటో? ఈ దెబ్బతో ఈ కావాలి ఈ కావాలని బొచ్చెట్టుకుని ప్రత్యక్షం అవ్వకుండా ఉంటారు. అది ప్రత్యక్షం అవ్వకూడదని మాకు ఈ పక్షవాతం అంటించావా? వాడు ఒట్టిగా అంటే నువ్వు ఒరిజినల్ చేసేలా ఉన్నా. శ్రీను గారు పెళ్ళం వెళ్ళిపోయింది, మొగుడు వచ్చాడు. భార్యాభర్తల వేదిక బతుకు చెట్కా బండిలో తయారైంది నా ఫ్యామిలీ బండి. వస్తున్నా. బండల్ బండల్ రాస్తే అలాగే తయారవుద్ది. మరే వీడికే వచ్చేది. రెండు చేతుల్లో రెండు పిస్టల్స్ వచ్చేది ఏంటి? అమెజాన్ పార్సిల్ ప్యాకెట్ చుట్టూ అన్నట్టు బుర్ర నిండా ఈ బ్యాండేజీలు ఏంటండి బాబు? కొంప తీసి వాషింగ్ మిషన్ లో బట్టలకు బదులు బుర్రగా నెట్టారా? బత్తాయికాయలో భలే ఉన్నారండి చారి గారు. ఓ సెల్ఫీ దిగుదామా? మామ చింతకాయ పచ్చడి ఆయన చింతిస్తుంటే సిగ్గు లేకుండా సెల్ఫీ అంటే ఏమైందండి? అవును ఏమైందండి? పెట్టాల్సిన ఫిట్టింగ్ అంతా పెట్టేసి పసిపిల్లల పెర్ఫార్మెన్స్ చూసారా? ఫిట్టింగా? మరి అందుకే కదా మా ఆవిడ చేతిలో నాకు బీటింగ్. సీదేర్ వ్యాలంటైన్స్ డే కి నన్ను సర్ప్రైజ్ చేసి నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారు కదా, ఎలా కొన్నారని అడుగుతున్నారు. నేను చెప్పలేకపోతున్నాను. బాగా బిగించేస్తోంది. ఎలా కొనవేంటి? ఆఫీస్ లో బోనస్ ఇచ్చారు. బోనస్ అంటే బారికే కదా. నెక్లెస్ కొనేసాను. ఆయన చారి గారికి కూడా ఇచ్చారు కదా బోనస్. ఏం మీకే కొనలేదా? నాకు నెక్లెస్ ఎందుకు కొనలేదు తేలాలే. హలో, త్వరగా వచ్చేయండి, విడివిడిగా భోజనం పెడతాను. వస్తున్నాను. రా చెప్తాండి పని. బాధ్యత గల భర్త కాబట్టి బోనస్ రాగానే భార్యకు బహుమతి ఇచ్చాడు. నువ్వు గొంగరు రబుజ్జి. థాంక్యూ. మా మతగారిని మస్కా కొట్టి బోనస్ మొత్తం ఈయన నొక్కేశాడు. అందుకే మడతపడింది. నేను మస్కా కొట్టడం ఏంటండి? అసలు ఈ రిస్క్ అంతటికి కారణమే ఇదైతేను. నేను ఇంకా తవ్వాల్సిన గిన్నెలు చాలా ఉన్నాయి, వెళ్ళి తోముకుంటాను. తోవడానికి ఎందుకు తొందర? చేసిన తెలిస్తే మీరు తోవుతారని. ఏం చేశారు? సీదేర్ చారి గారు ఏంటి బోనస్ వచ్చింది బట్టలు కొనేసుకుంటారా? కట్టలు వచ్చినా ఖర్చు పెట్టేసుకోవడం ఉండదండి.